నుంచి పట్టణం నుంచి గ్రామాలకు వచ్చింది. సో మనం దీనిలో ఏమనుకుంటామంటే ప్రతిదీ గవర్నమెంట్ చూసుకోవాలి, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాలనుకుంటాం. కానీ దానిలో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి. మన భాగస్వామ్యం లేనిది ఎవరు ఏం చేయలేరు. దానిలో కూడా పేరెంట్స్ ఏమనుకున్నారని చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కన్స్యూమ్ చేసినా కానీ వాళ్ళు బయట చెప్పట్లేదు. ఎందుకంటే ఎక్కడ మా పరువు పోతుందని. కానీ అది స్టార్టింగ్ స్టేజ్లో మనం దాన్ని అరికడితే సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్లో మనం దానికి కంట్రోల్ చేయలేము. సో ఎక్కడైనా కానీ వీళ్ళు బోత్ సైడ్ పాత్ర ఉండాలి. ఒకటి ఎవరైతే కన్స్యూమ్ చేస్తారో, ఇంకోటి పెడ్లర్స్ అంటారు, అంటే సప్లై చేసేవారు, అంటే డబ్బు కోసం కావచ్చు, లేకుంటే ఇతర ఏదైనా కారణం కావచ్చు. సో మన ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ నేను ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సర్కిల్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మన సర్కిలే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారంటారు. సో మీరు మీ ఫ్రెండ్షిప్ చూసేటప్పుడు అయితే స్పోర్ట్స్ ఆడతారా, లేకుంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందా, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో మీ సర్కిల్ని మీరు జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలి. ఒకసారి మీ సర్కిల్ బాగుందనుకో ఆటోమేటిక్ మీ ఫ్యూచర్ బాగున్నట్టే. దాంతోపాటు సుబ్బాల మరియు వట్టిమల టీం మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్ అంటారు. సో మీ ఇద్దరికి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దాంతోపాటు ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. డబ్బు కూడా సంపాదించుకోవచ్చు, కానీ హెల్త్ అనేది కాపాడుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పొద్దున లేకుండా సాయంత్రం ఒక రోజుకు 40 రోజులు కేటాయించాలి. మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.